నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ ఆల్సో వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చిన వీడియో అయితే చాలా చిన్నగా ఉంటుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ కంటెంట్ నచ్చిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఫస్ట్ బై వన్స్ అగైన్ డిలే అవుతూ వచ్చిన చాలామంది హైప్ వచ్చిన హనుమాన్ మూవీ ఏదైతుందో జియో సినిమాస్లో మార్చ్ 16కి అయితే వస్తుంది అనమాట. ఒకవేళ గిట్లా మీరు చెక్ చేసుకోవాలంటే ఈ మూవీని చెక్ చేసుకోవచ్చు. చాలా మంచి మూవీ, జియో సినిమాలు వస్తుంది కాబట్టి మీరు ఎంజాయ్ కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ మూవీ గురించి చూసుకుంటే మై అటల్ హూ అనే మూవీ ఉంది కదా, అటల్ వాజ్పేయి గారి మూవీ ఉంది, బాలీవుడ్లో వచ్చింది. ఇది ZEE5లో మార్చ్ 14కి వస్తుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత నెక్స్ట్ మూవీ చూసుకుంటే బ్రహ్మయుగం అనే మూవీ ఉంది కదా, సో రీసెంట్గా వచ్చింది. ఆ మూవీకి సంబంధించిన నేను రివ్యూ కూడా తీసుకొచ్చిన. ఆ మూవీ మీకు ఓటీటీలో మార్చ్ 15కి వస్తుంది అన్నమాట. ఒకవేళ అయితే మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఆహాలో చూసుకుంటే మిక్సప్ అనే మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇది మార్చ్ 15కి వస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా టూర్గా ఎక్కడ వెళ్తారు, అక్కడ హస్బెండ్ అండ్ స్వాప్ అయితే అంటారు. సో కాన్సెప్ట్ కొంచెం 18+ లాగానే ఉంది. సో చూద్దాము ఎట్లా ఉంటుంది మూవీ, ఓకేనా కాదా అనేసి అయితే నేను రివ్యూస్ వెయిట్ చేయండి. తర్వాత వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం సేవ్ ద టైగర్స్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే సీజన్ 2 కూడా వచ్చేసి మార్చ్ 15న వస్తుంది అనేసి అయితే మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అయినవి. సో సేవ్ ద టైగర్స్ సీజన్ 2 ఎలా అయితే సీజన్ 1 కామెడీ చేసిందో, హంగామా చేసిరో, సేవ్ ద టైగర్స్ సీజన్ 2 కూడా అలానే హంగామా కామెడీ ఏది చేస్తారనేసి అయితే వెయిటింగ్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మర్డర్ ముబారక్ అనే మూవీ ఉంది కదా, సో ఆ మూవీ అఫీషియల్గా 15th మార్చ్లో నెట్ఫ్లిక్స్లో వస్తుంది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవాలి, పంకజ్ త్రిపాఠి గారిది యాక్టింగ్ బాగుంటుంది, అతన్ని ఫాలో అవుతున్న వాళ్ళు లేకపోతే మర్డర్ కేసెస్ గురించి సాల్వ్ చేసే వాళ్ళు ఉంటాయి ఇట్లా, వాళ్ళకి ఇది ఒక మంచి వెబ్ సిరీస్ అనుకోవచ్చు. సో ఒకవేళ గిట్లా మీరు చెక్ చేసుకోవాలంటే ఇదైతే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వీకున్న అప్డేట్స్ అన్నమాట. అండ్ కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఇలా తెలుసుకుందాం.